సామెతలు 23:15 నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. ఇది దేవుడిచ్చిన ప్రామిస్ అన్నమాట. నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును అంట. మనము చిన్న పిల్లలు ఉన్నారు మన దగ్గర. మన చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు చదువుకొని వాళ్ళు సక్సెస్‌ఫుల్ అయ్యి మంచి ఎడ్యుకేషన్‌లో మంచి మార్కులు తెచ్చుకొని మంచి స్టేటస్ సంపాదించినప్పుడు మనం సంతోషపడతాం. ఎందుకంటే వాళ్ళకొచ్చిన జ్ఞానంతోటి వాళ్ళు ఫ్యూచర్‌లో మంచిగా ప్రాస్పర్ అయితారు గదా! అందుకనే ఒకవేళ మంచి పిల్లలు చదివి వాడు ఫస్ట్ క్లాస్ వచ్చి, లేకపోతే స్టేట్‌లో టాపర్ వచ్చి, లేకపోతే మంచి ఐఐటీలో జాబ్ రావడం, లేకపోతే మంచి కంపెనీస్‌లో రావడానికి జ్ఞానంతోటి సంపాదన ఉంటది గదా! అయితే అట్లా వచ్చినప్పుడు యాస్ పేరెంట్స్ మనము సంతోషపడతాం. దేవుడు గూడా అంటున్నాడు, నీ హృదయములకు జ్ఞానము వచ్చిన యెడల నా హృదయం గూడా సంతోషపడతది అంటుండు దేవుడు. దేవుని హృదయం సంతోషంగా ఉన్నదా? లేకపోతే దేవుని హృదయం దుఃఖంగా ఉన్నదా? లేకపోతే దేవుని హృదయం గాయపడ్డదా? ఇవన్నీ ఎక్స్‌ప్రెషన్స్ మనం గమనించాలన్నమాట. దేవుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడంటే, మనం దేవుని గురించిన జ్ఞానం కరెక్ట్‌గా కలిగినప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఇది దేవునికి మనకున్న రిలేషన్‌షిప్ అన్నమాట. అందుకనే దావీదు దేవుని హృదయానుసారి అన్నాడు. దేవుడేమన్నాడు, నా హృదయంలో ఉన్నది నెరవేర్చేటోడిని ఒకడిని కనుగొన్నా అని దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు. దావీదు గురించి వాక్యం గూడా చెప్తున్నది. దావీదు ఊరియా విషయంలో తప్ప మళ్ళీ ఎప్పుడు గూడా దేవునికి వ్యతిరేకంగా పోలేదు. దానికి గూడా దావీదు భయంకరమైన పశ్చాత్తాపపడ్డాడు. సరి చేసుకుంటాడు దావీదు. అయితే దావీదు ఇంకొక మిస్టేక్ గూడా చేస్తాడు. అంతకుముందు ఏం చేస్తాడంటే, దావీదు ఉన్న యుద్ధం జేయడానికి పోయినప్పుడు మన దగ్గర ఎంతమంది సైనికులున్నారు, మన దగ్గర లెక్క చూద్దాము అని దానికోసం దావీదు ప్రయత్నం చేస్తాడు. చేసినప్పుడు దేవుడు దుఃఖపడతాడు. దాని గురించి 2 సమూయేలు గ్రంథంలో ఉంటది. 24 అధ్యాయం మొత్తం ఉంటది. కానీ చివరికి చదువుతా నేనది. కాంటెక్స్ట్‌కి మనకు అవసరం ఉన్నది. అయితే నాతాను ప్రవక్త వచ్చినప్పుడేమో దావీదు చేసిన పాపం గురించి మాట్లాడతాడు. తర్వాత గాదు అని ఉంటాడు గదా! ఆ ప్రవక్త వస్తాడు. ఆ ప్రవక్త వచ్చినప్పుడు దావీదు చేసిన మిస్టేక్‌ని చెప్తాడు. పాపము వేరే, ఒక తప్పిదము వేరే. దేవునికి వ్యతిరేకమైన పని చేస్తాడు దావీదు. చేసినప్పుడు అప్పుడు ఆ ప్రవక్త వచ్చి ఏం చెప్తాడంటే, "నువ్వు దేవునికి వ్యతిరేకంగా పోయినావు కాబట్టి దేవుడు నా ద్వారా చెప్తున్నాడు. నీకు 3 ఆప్షన్స్ ఇస్తాను. ఆ 3 ఆప్షన్స్‌లో నువ్వు ఏది పాటిస్తావు?" అని అడుగుతాడు. అడిగినప్పుడు దావీదు అంటాడు, "నేను నువ్వు నాకు సఫర్ చేయడం ఇష్టము. నీ ఉగ్రతను చూడడమే నాకు బెటర్ గానీ వేరే ఆప్షన్స్‌కి పోవద్దని, వేరే రాజులతోటి యుద్ధం చేయడం, రాజ్యం పోవడం" అని అంటాడు. అంటే కాదు, నీ నువ్వు నా మీద వ్యతిరేకంగా నా మీద తీసుకునే డిసిషన్ అదే యాక్సెప్టబుల్ అని అన్నప్పుడు దేవుని ఉగ్రత ఇశ్రాయేలీయుల మీదకొస్తది. ఒక 70,000 మంది చనిపోతారు ఆ ఒక్కసారి. చనిపోయినంక దావీదు ఏం చేస్తాడంటే, ఒక దగ్గరికి పోతాడు. ఒక ప్లేస్‌కి పోయి ఒర్నాను అనే కళ్ళెం ఉంటది. ఆ కళ్ళెం దగ్గర పోయి ఆయన దగ్గర ల్యాండ్ కొనుక్కొని, అక్కడ దేవుడు ఆఖరికి నన్ను పరిహరించిండు గదా! నేను చేసిన తప్పును సరిజేసిండు దేవుడు గదా! అని అక్కడ దేవునికి ఒక బలి అర్పిస్తాడన్నమాట. అది మనకు రెండవ సమూయేలు 24, 25 అధ్యాయంలో ఉంటది. చివరి అధ్యాయంలో 24లో ఉంటది. 24:18లో చూడండి. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన ఆహ్, ఒర్నా యొక్క కళ్ళెమును యెహోవా నామమున బలిపీఠమును కట్టించమని చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయాను అని అంటున్నాడు. యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి అక్కడ దేవుడి కొరకు ఒక బలిపీఠం కడతాడు. కట్టిన తర్వాత దావీదు కొంతకాలం అయినంక
దావీదు ఎండ్ ఆఫ్ హిజ్ టెన్యూర్ అన్నమాట. అన్ని యుద్ధాలు చేస్తాడు. దేవుడు ఏర్పరచుకున్నాక, గొప్ప కార్యాలు చేసినాక మళ్ళా దేవుని కొరకు మందిరం కట్టాలన్నప్పుడు దావీదు పట్టణం అని ఉంటది. అదే ప్లేస్‌లో మళ్ళా ఉంటది. మనకు దినవృత్తాంతంలో రెండవ దినవృత్తాంతం 3వ అధ్యాయం ఉంటది. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమందు యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ఒర్నాను కళ్ళెము దగ్గర దావీదు ల్యాండ్ కొంటాడు. కొన్న దగ్గర యెహోవాకు బలి అర్పిస్తాడు. ఆ బలి అర్పించిన దగ్గర తర్వాత దావీదు వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నీతోటి కాదు నీ కుమారుడు నేను సొలొమోను తోటి నేను అక్కడ మందిరం కట్టిస్తానప్పుడు మనకు రికార్డ్ చేసి ఉన్నది. ఈ ప్లేసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం. మన మెనోనైట్ కాన్ఫరెన్స్‌లో కూడా మనకున్న ఆస్తులను, సంపదను మిషనరీలు ఎక్కడెక్కడ స్థాపించిండ్రో అక్కడి నుంచి మనము సేవని మళ్ళా కొనసాగించాలంటే అవి చాలా ముఖ్యమైనవి. వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటా మనం దేవునికి సేవ చేయాలి. ఎందుకంటే అక్కడనే దేవుడు ఏర్పరిచిండు ఆ ప్లేస్‌ని మన కొరకు. దావీదు కూడా ఎట్లా ఏర్పరిచిండు అంటే దావీదు కంటే ముందల సేమ్ ప్లేస్‌ల అబ్రహాము మనకి హెబ్రీ పత్రికలో రాస్తాడు. ఎంత బ్యూటిఫుల్‌గా దేవుని ఆలోచనలు ఉంటాయంటే, అందుకనే ఒక 10, 15 ఏళ్ల నుంచి ఎవడేమనుకున్నా దేవునికి సంబంధించిన భూములు ఎవ్వడి చేతిలోకి పోవద్దని కొట్లాడుతా ఉన్నాం మనం. దేవుడు ఏర్పరచిండు. దేర్ ఈస్ ఎ ప్లాన్ ఫర్ గాడ్. 100 సంవత్సరాల క్రితమే చేసిండు. అబ్రహాము దగ్గర చూడండి హెబ్రీ పత్రికలో ఉంటది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నది చూడండి. ఇగో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను మరియు ఎక్కడికి వెళ్ళానో అది ఎరుగకనే వెళ్ళాను అంటున్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు పోతున్నాడు. ఊరు అనే దేశం నుంచి పోతాడు. నేను ఒక దగ్గర తీసుకుపోతే అక్కడికి పోవాలన్నప్పుడు అబ్రహామును అక్కడ తీసుకుపోయినాక దేవుడు పరీక్ష పెడతాడు. ఆయనకు ఒక కుమారుణ్ణి ఇస్తాడు. ఇచ్చినాక కుమారుని బలి అర్పించాలన్నప్పుడు ఇదే ఒర్నాను కళ్ళెము, అదే మోరియా పర్వతము, అదే స్పాట్‌ల దేవుడు అబ్రహామును పరీక్షిస్తాడు. అబ్రహాముకు దావీదుకు 1000 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నది. ఆ ప్లేస్‌ని దేవుడు చేసుకున్నాడు. అక్కడనే యెరూషలేము కట్టిండు. ఇప్పుడు యెరూషలేము గూడా అదే ప్లేస్‌లో ఉన్నది. అన్నిటికంటే బ్యూటిఫుల్ సిట్యుయేషన్ ఏందంటే, అదే ప్రదేశంలో యేసయ్య యెరూషలేము అదే ఒర్నాను కళ్ళెం దగ్గర ఎక్కడ ఉన్నదో మందిరం కట్టిండో సొలొమోను. అదే యెరూషలేము మందిరం దగ్గరికి నేను పోవాలే. అక్కడ నన్ను అందరూ అప్పగిస్తారు. నన్ను అన్యాయపు తీర్పు తీర్చినంక నాకు సిలువ వేస్తారు. గవిని అవతల నన్ను సిలువ వేయాలి. ఏస్తారు అక్కడికి పోవాలి అని యేసయ్య బయలుదేరుతాడు. ఆయన పరిచర్య అంతా చేసినాక లాస్ట్‌కి ఆయన వస్తాడు. వచ్చి హి గోస్ త్రూ ద ఈస్టర్న్ గేట్ అన్నమాట. శృంగారం అనబడే ఒక దేవాలయపు మందిరం నుంచి పోతున్నాడు. యేసుప్రభు ఎంటర్ అయితాడు. అదే మనం మట్టలాదివారం అని చేసుకుంటాం. ఇప్పుడు మళ్ళా దాన్ని క్లోజ్ చేసి పెట్టిండ్రు రోమన్స్ వచ్చిన తర్వాత. అక్కడి నుంచి యేసయ్య ఎంటర్ కావాలి. ఎంటర్ అయినంక అక్కడ దాని అదర్ సైడ్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఉంటది. ఆహ్, ఈస్టర్న్ సైడ్ కాక వెస్టర్న్ వాల్ దగ్గర అక్కడ యేసయ్యని సిలువ వేసి అక్కడ గొల్గొతా అని ఉంటది. ఈ గొల్గొతా అయినా, ఇదైనా తర్వాత మోరియా పర్వతమైనా ఇవంతా గూడా ఒకటే శ్రేణి అనమాట. ఇది వన్ టెంపుల్. వన్ వన్ మౌంటైన్ ఉంటది. ఆ మౌంటైన్‌ల పైన ఉన్న దగ్గరనేమో నార్తర్న్ సైడ్ ఏమో జెరూసలేం ఉంటది అక్కడ. దానికి ఈస్టర్న్ సైడ్ గేట్ నుంచి యేసయ్య ఎంటర్ అయితాడు. మళ్ళా పాత నిబంధనలో పోయినప్పుడు మనకు అక్కడ ఒక ప్రత్యక్ష గుడారం అని ఉంటది. అక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గర ఎంటర్ కావడానికి ఈస్ట్ సైడ్ గేట్ ఉంటది. అక్కడ యూదా గోత్రం వాళ్ళు కాపలి కాస్తుంటారు. ఆ యూదా గోత్రం వారే ప్రత్యక్ష గుడారం ఎంట్రన్స్‌కి కాపలా ఉండాలి. ఆ యూదా గోత్రం నుంచి యేసయ్య వస్తాడు. అదే యూదా గోత్రం నుంచి దావీదు వస్తాడు. అక్కడి నుంచి ఎంటర్ అయినంక పోయి అతి పరిశుద్ధ స్థలంలో బలి ఉంటది. అక్కడ దేవుని రక్తం అర్పించాలి. సేమ్ అపోజిట్ టు ద ఈస్టర్న్ గేట్. అక్కడ కల్వరి కొండ ఉంటది. ఇవన్నీ గూడా మోరియా పర్వత శ్రేణులల్లా కంటిన్యూయస్ చైన్ ఆఫ్ మౌంటైన్స్‌లల్లా ఉంటది. దేవుడు ఎంత క్లియర్‌గా ప్లాన్ చేసిండంటే, అబ్రహాముని తీసుకొచ్చిండు అక్కడికి. తర్వాత దావీదు అక్కడికి వచ్చి అక్కడ బలి అర్పిస్తాడు.
కొంతకాలమైనాక సొలొమోను అదే మందిరాన్ని కడతాడు. అదే మందిరం 3 రోజులలో కూలిపోయి మళ్ళా నేను కట్టగలుగుతా అని యేసయ్య మన కొరకు అక్కడ బలి అయితాడు. ఒక 1000, 1500 సంవత్సరాల హిస్టరీని దేవుడు కాన్స్టెంట్‌గా మానిటర్ చేస్తా ఉన్నాడు. 100 సంవత్సరాల చరిత్ర గల మన మెననైట్ కాన్ఫరెన్స్‌లో గూడా దేవుడు యూక్రెయిన్ నుంచి మొదలుపెట్టుకుంటే అక్కడి నుంచి మిషనరీస్ అక్కడ బయలుదేరి అక్కడి నుంచి కొంతమంది ఇండియాకు రావడం, కొంతమంది అమెరికాకు, కెనడాకు పోవడం, పోయి మళ్ళీ అక్కడి నుంచి దేవుడు ఇక్కడికి పిలిపియడం. ఏర్పరుచుకున్నప్పుడు దేవునికి ప్లాన్ ఉన్నది. దేవుడు ఏది జేసినా మనమే చిన్న చిన్న వాటికి మనం ప్లాన్ జేసుకుంటుంటాం. మన పిల్లలు ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ రావాలి, మనం ఊర్లో ఇల్లు ఎక్కడ కొనుక్కోవాలి, ఏ ఊర్లో సెటిల్ గావాలి అనుకుంటాం. దేవునికి ఎంత ఎక్స్‌ట్రార్డినరీ ప్లాన్ ఉంటది. మనం ఇక్కడ పుట్టాలి, ఈ మెననైట్ కాన్ఫరెన్స్ అనే దగ్గర యేసయ్య మనకు దొరకాలి. దీని ద్వారా ఆయనకు మహిమ కలగాలి. దేర్ ఈస్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు ఎంత మెటిక్యులస్‌గా ప్లాన్ జేషినంటే చేషినంక అతి పరిశుద్ధ స్థలంలోనే అక్కడ బలి జరగాలనంట. అక్కడికి ఎంటర్ గావాలంటే, మనము ఆవరణం నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి రావాలి. అది ఈస్టర్న్ సైడ్ ఉండాలి. సేమ్ ఇప్పుడు బోండి యెరూషలేం పోతే అందరూ ఉత్తానే జెరూసలేం పోయి యేసయ్య పుట్టిన ప్లేస్ జూసి వస్తున్నారు గానీ, యేసయ్య ఎంటర్ అయితాడు. ఎంటర్ అయినప్పుడు ఈస్టర్న్ గేట్ నుంచి ఎంటర్ అయితాడు. ఎంటర్ అయిన కరెక్ట్ అపోజిట్ సైడే కపాలం అనబడే స్థలం ఉంటది. ఆ మోరియా పర్వతంలోనే ఒక శ్రేణిలా సేమ్ మనిషి స్కల్ లాంటి ప్లేస్ ఉంటది. ఈ రోమన్స్ దాన్ని కాల్వరీ అంటారు. రోమా సామ్రాజ్యం అప్పుడు ఏలాలి. యూదుల ఆచార ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి గదా! దేవదూషణ చేస్తే. కానీ యేసు ప్రభువుని మాత్రం సిలువ వేయాల్సొస్తది. ఎందుకంటే అప్పుడు రోమన్స్ రక్తం ఎట్లా మనిషిని తీయాలో వాళ్ళొక ప్రోగ్రామ్ కనిపెట్టి దాని ప్రకారంగా యేసయ్యని బలి అర్పిస్తారు. దేవుని ప్రణాళిక ఎంత ఎక్స్‌ట్రార్డినరీ. అటువంటి బలే మన వేదాలలో గూడా రాసిండు. ప్రజాపతి వచ్చి మన మధ్యలో బలి అయితాడు. బలి అయి మళ్ళా మరణం నుంచి జయించి లేస్తాడు. ఆయన కోసం వెయిట్ జేస్తున్నారని ప్రతి దేవుళ్ళు, దేవతలు అనబడిన మన దేశంలో ఉన్న అందరూ వెయిట్ జేస్తా ఉంటారు. ఆఖరికి అప్పుడు యేసయ్య గురించి చెప్పనీకి తోమా వచ్చిండు మన దగ్గరికి. వచ్చి ఆ యేసు ప్రభు గురించి నేను చెప్తున్నానని ప్రకటించిండు. తర్వాత మిషనరీస్ వచ్చిండ్రు. మనం ఈ తరంలో మన కొరకు దేవుడు ఏర్పరిచిన ఒక ఎక్స్‌ట్రార్డినరీ ఫెసిలిటీ అన్నమాట. దేవుని నిత్య ఏర్పాటులో మనం ఉన్నామని ఇదే రుజువు అన్నమాట. అందుకనే మనకి ఎంతో కష్టపడి ఎక్కడెక్కడనో యాగాలు, యజ్ఞాలు జేసి, రకరకాల పాపాలు జేసి, దేవుడు తెలవకుండా దేవుణ్ణి కనుగొనలేని ప్రజలు అక్కడి నుంచి దేవున్ని కనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, దేవుడు మనల్ని మాత్రం తీసుకొచ్చి ఎట్లా అబ్రహాముని సేఫ్‌గా తెచ్చిండో అక్కడికి. మనల్ని గూడా మెననైట్ అనే ఒక సిస్టమ్‌లో పెట్టిండు. పెట్టి అక్కడ చిన్నప్పటి నుంచి మనం సండే స్కూల్ నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి మన రక్షకుడిని మనకు పరిచయం జేషిండు. చేసి ఆయన మన కొరకు చనిపోయిండు కాబట్టి మనం గూడా ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయాలి. మోటివేషన్ లేకుండా తయారైపోయింది. పర్పస్ లేకుండా జీవితాలు జీవిస్తా ఉన్నాం. ఏదో ఒకరోజు ఉండాలి, తినాలి, బ్రతకాలి, ఏదో నడిపియాలన్నట్టు కాదు. మన కాన్ఫరెన్స్‌కు ఖచ్చితంగా దేవుని ప్రణాళిక ఉన్నది. ఇది గుర్తుపట్టిన కొంతమందితోటి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దాని కొరకు దేవుడు ప్రపంచంలో ఉన్న రాజకీయ వ్యవస్థను, భౌగోళిక వ్యవస్థను అన్నీ మార్చేస్తాడు దేవుడు. అందుకని మనం దేవుని పక్షాన నిలబడ్డప్పుడు, దేవుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన అనుకున్నది నెరవేర్చడానికి సమర్థుడనమాట. మనమేదో యాక్సిడెంటల్‌గా పుట్టలేదు. నారాయణపేటలో ఒకరు, దేవరకొండలో ఒకరు, కల్వకుర్తిలో ఒకరు, హ్యూస్టన్‌లో ఒకరు, కవరంపేటలో పుట్టినాం. ఎక్కడెక్కడో పుట్టినాం మనం. కానీ దేవుడు ఒక యూనిట్‌గా తీసుకొచ్చిండు. తెచ్చి అంటుండు, ఐ హావ్ ఎ పర్పస్ ఫర్ యూ. యూ ఆర్ గోయింగ్ టు డూ సమ్ ఎక్స్‌ట్రార్డినరీ వర్క్. ఈ చివరి కాలంలో ఇక్కడ దేవుని భ్రష్టత్వం ఉన్న ఈ దేశాన్ని మొత్తం మార్చాలంటే దేవుడు ఎప్పుడో స్కీమ్ తయారు చేసిండు. దాంట్లో ఎవరెవరు గుర్తుపడతారో వాళ్ళని గుర్తుపడతాడు దేవుడు. అందుకే అంటున్నాడు ఇప్పుడు సామెతల గ్రంథంలో మనం చదివిన ముఖ్యమైన వాక్యం అదే అన్నమాట. దేవుడు ఎప్పుడు ప్రణాళిక ఏర్పరచుకున్నాడో దాని ప్రకారం మనం ఖచ్చితంగా పోవాలి. అదే మరి ఇప్పుడు మనం చదివి దీనితోటి క్లోజ్ చేద్దాము. 23 సామెతల గ్రంథం 18 వచనం. నా కుమారుడా, నీ హృదయము నాకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును అంట. మన హృదయానికి, దేవుని హృదయానికి అంత లింక్ పెట్టిండు దేవుడు. దేవుడు అంటుండు, నా హృదయంలో ఉన్నది సంతోషము అది నువ్వు గూడా జేసిన పనుల వల్లనే వస్తదంట.
ఒక తండ్రి వాళ్ళ కుమారులు, కుమార్తెలు చెడిపోతే ఎట్లా బాధపడతాడో, దేవుని ప్రణాళిక తెలవకుండా దేవుని రక్తము కిందొచ్చి దేవుని ఇంత ఎక్స్‌ట్రార్డినరీ రిసోర్సెస్ మన చేతిలో పెట్టినంక, మనం వాటిని దేవుని కొరకు వాడకుండా, దేవునికి పనికి రాకుండా మనం తయారైనప్పుడు దేవుడు అంటాడు, "నా హృదయం గాయపడుతున్నది గదా! నా హృదయం సంతోషంగా ఉండాలంటే మీరు గూడా సంతోషపడాలి." ఎప్పుడు సంతోషపడతారంటే ఇదే అంటున్నాననమాట. ఆయన చిత్తం నెరవేర్చినప్పుడే సంతోషం కలుగుతది. ఆనందం ఎప్పుడు కలుగుతదంటే, పరిశుద్ధులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూసి ఆనందపడతాడు. మన లోపల కల్మషము పోయి హృదయం క్లీన్‌గా ఉండాలి. అప్పుడు అంటాడనమాట, ఆ హృదయం చూసి నేను హ్యాపీగా ఫీల్ అయితానని. దేవుడు మన హృదయాల మీద ఆయన ఆలోచనలు ఎప్పుడు రాస్తాడంటే, మన హృదయం లోపలికి రానీకే మనం గేట్ ఓపెన్ చేయాలి. ఈస్టర్న్ గేట్ అని ఉన్నది గదా! యెరూషలేముకు ఈస్ట్ సైడ్ గేట్ ఉంటది. మన మనిషిని గూడా గీస్తే మన నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని అట్లా పెట్టుకున్నప్పుడు ఈస్టర్న్ సైడ్ మన హార్ట్ ఉంటది. అక్కడి నుంచి దేవుడు ఎంటర్ అయితాడు. అక్కడ హార్ట్ లోపలికి దేవుడు ఎంటర్ అయినప్పుడే అక్కడ పరిశుద్ధత ఉంటది. రక్షణ ఉంటది. అక్కడ దేవుని కొరకు మనం చేసే గొప్ప పనులన్నిటి ఉంటాయన్నమాట. సాక్రిఫైస్ ఉంటది. అక్కడనే సాక్రిఫైస్ చేయాలంటది. హెబ్రీ పత్రికలో ఈ చదివి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటది చూడండి. 13:10లో ఉన్నది హెబ్రీ. మనకొక బలిపీఠం ఉన్నది. దానికి సంబంధించిన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకునితో తీయబడెనో, ఆ జంతువుల కళేబరములు శిబిరము వెలుపల దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను అంటున్నాడు. మనము గూడా ఇలాగ శ్రమ పొందినప్పుడు దేవుడు అంటున్నాడు పరిశుద్ధపరచబడతాం అంటున్నాడు. పరిశుద్ధపరచడానికి దేవుడు చేసిన పనేందంటే, హి యాక్సెప్టెడ్ అండ్ హి సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. అబ్రహామును పరీక్ష చేసినప్పుడు అబ్రహాము గూడా కుమారుడిని సాక్రిఫైస్ చేయాలనుకుంటాడు. అదే ప్లేస్‌లో దేవుడొచ్చి ఏమన్నాడంటే, నా కుమారుడిని సాక్రిఫైస్ చేస్తా అని యేసయ్యని అక్కడ సాక్రిఫైస్ చేశాడు. దావీదు గూడా అదే ప్లేస్‌లో అంతకుముందు సాక్రిఫైస్ జేయాలని దేవుడు ఎందుకు జెప్తాడంటే, దావీదు అపరాధము జేషుంటాడు. అపరాధాన్ని సరిజేసుకోవడానికి దేవుడంటాడు, ఈ మోరియా పర్వతం ఒర్నాను కళ్ళము దగ్గర ల్యాండ్ ఉన్నది గదా! అది ఎట్లా పడితే అట్లా కొనకు. నువ్వు రక్తమిచ్చి కొన్నట్టు దావీదు వెల ఇచ్చి ఆ ప్లేస్ కొంటాడనమాట. కొన్న ప్లేస్‌లోనే సొలొమోను మందిరం కట్టాలంటాడు. దేవుడు ఇప్పుడు అంటుండు, మన హృదయమే ఒక మందిరం గదా! ఆ మందిరం గూడా క్లీన్‌గా పెట్టుకోవాలి. ఆ మందిరంలోకి దేవుడు ఎంటర్ గావాలంటే, తప్పకుండా మనం గూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచుకోవాలి. మన జీవితానికి, మన కాన్ఫిడెన్స్‌కి, మనం జేసే పనులకు దేవుని ప్రణాళిక ఒకటి ఖచ్చితంగా ఉన్నది అని నిశ్చయంగా తోటి మనము అదే ప్రార్థనను మొదలుపెట్టి చేస్తా ఉన్నాం. ఎవరెవరు ఎటువంటి పరిస్థితులలో గూడా దేవుని ఆలోచనను గ్రహించి, మన హృదయంలో దేవుని హృదయంతోటి మనం సింక్రనైజ్ జేసుకున్న కొద్ది మందితోటి దేవుడు ఎక్స్‌ట్రార్డినరీ పనులు జేస్తాడు. మనకు తెలిసినంత మంది కొంతమందే గాదు. ఇప్పుడు అబ్రహాం ఎంతమంది దావీదు ఉన్నాడు, సొలొమోన్ ఉన్నాడు. 12 మంది శిష్యులున్నారు. అదే యెరూషలేము దగ్గరకున్న ప్లేస్‌లో పోతారు వాళ్ళు. అక్కడొక మేడ గదిలో ఉంటాడు. అక్కడ పోయి ప్రార్థన జేస్తారు. ఆ కొద్ది మందితోటి దేవుడు ప్రపంచానంతా ఇట్లా కదిలిపోతుందిప్పుడు. తలక్రిందులు చేయువారు అని వాళ్ళని జూస్తే అట్లే. ఎటువంటి రాజ్యాలు, చక్రవర్తులు ఎవ్వడు ఎదురు రాలేదు. అటువంటి ప్రివిలేజ్ మనకు గూడా ఇచ్చిండు దేవుడిచ్చి, మీ అందరికీ గూడా ఒక 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 ప్రణాళిక ఉన్నది. నా ఆలోచన ప్రకారమే మీరు ఇక్కడ ఉన్నారు గాబట్టి, మీ ద్వారా ఈ సంఘం మీద నేను కడతా. ఇది యేసయ్య ఇచ్చిన పునాది అన్నమాట నాకు. ఇంత ఎక్స్‌ట్రార్డినరీ డాక్ట్రిన్స్ మన మెననైట్ కాన్ఫరెన్స్ ఉన్నాయి. అబద్ధ బోధలు, రకరకాల ఆహ్, ఆలోచన విధానాలుంటే, మనకు మాత్రం నిజమైన రక్షకుని గురించిన పర్ఫెక్ట్ ఆలోచన ఉన్న ఒక డినామినేషన్ ఏదంటే మెననైట్ డినామినేషన్. రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. కానీ వాక్యానికి క్లోజెస్ట్ ఉన్నది. అసలు బాప్తిస్మం అని మన 500 సంవత్సరాలు మెననైట్ కాన్ఫరెన్స్ పెట్టేది కదా! మొన్న పోయినప్పుడు చెప్తున్నారు. అది స్విట్జర్లాండ్‌లో అయింది. మన దగ్గర నుంచి స్టాంటన్ అండ్ డేవిడ్ సార్ అంతా పోయిండ్రు అక్కడికి. 500 సంవత్సరాల క్రితము మళ్ళా ఎస్టాబ్లిష్ చేసిండు. సరియైన బాప్తిస్మం ఎట్లా తీసుకోవాలి అని.
ఆ మెనోనైట్ తోటే రిఫర్మేషన్ క్లోజ్ అయిందనమాట. అక్కడి నుంచి రిఫర్మేషన్ మార్టిన్ లూథర్ మొదలుపెట్టిండు. అక్కడి నుంచి వచ్చినాక అసలు బాప్తిస్మం ఎట్లా తీసుకోవాలి? రక్షణకు ఏది కారణం అని చెప్పేసి దాని కొరకు ప్రాణాలు అర్పించిన ప్లేస్‌లో మనోళ్ళందరూ పోయి మొన్న కలిసొచ్చిండ్రు అక్కడ. దేవుడిని సెలబ్రేట్ జేసిండ్రు. అన్ని డినామినేషన్సోళ్ళు ఆ రోజు అక్కడికొచ్చిండ్రు. అటువంటి ఎక్స్‌ట్రార్డినరీ నాలెడ్జ్ ఉన్నది మనకు. మన హృదయంలో జ్ఞానం ఉన్నది. దేవుడు సంతోషపడతాడనమాట. మనకు జ్ఞానం కలిగినప్పుడే దేవుడు సంతోషపడతాడు. మన పిల్లలు జ్ఞానవంతులైనప్పుడు మనం ఎట్లా సంతోషపడతామో, యేసయ్య అంటున్నాడు ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఇప్పుడు దేవుని జ్ఞానం మనకు సరిగ్గా అవలంబిస్తే దేవుడు అంటుండు, "మీ ద్వారా నేను చేస్తా పని" అంటుండు. మన లోపల ఏమైనా తప్పిదాలుంటే దావీదులాగానే మనం గూడా అక్కడ బలి అర్పించి మనల్ని దేవునికి సాక్రిఫైస్ ఒప్పుకోవాలి. అక్కడ పరిశుద్ధపరచబడ్డప్పుడు దేవుడు అంటాడనమాట. ఐ యామ్ గోయింగ్ టు ఎంటర్ ఇంటు ద హార్ట్స్. జస్ట్ ద వే ఐ హావ్ ఎంటర్డ్ ఇంటు ద గేట్స్ ఆఫ్ జెరూసలేం. జెరూసలేము శృంగారం అనే మందిరం లోపలికి నేను ఎట్లా ఎంటర్ అయ్యొచ్చానో, అట్లా రాజులాగా వస్తానంటాడు. యెరూషలేము ద ఓన్లీ ఇన్సిడెంట్ వేర్ క్రైస్ట్ ఎంటర్డ్ యాస్ ద కింగ్. యేసు ప్రభువుని రాజుగా సెలబ్రేట్ చేసిన ఒకటే సందర్భము అదే అన్నమాట. ఈస్టర్న్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాడు. మన దగ్గర కూడా దేవుడు ఎంటర్ కావాలి. యేసయ్యని మనం రాజుగా, రక్షకునిగా గుర్తుపట్టాలి. ఒక రాజు దగ్గర ఉన్నప్పుడు రాజు మనకి ఏది చెప్తే అది ఎట్లా వింటారు, రాజ్యం ఎట్లా ఏలుతాడో, మనల్ని దేవుడు అట్లా ఏలాలి. దేవుని చిత్తము మన లోపల రాజ్యం ఏలాలి. మన హృదయం అంత స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. దేవునికి ఇష్టం అంటే ఇప్పుడు లోకం ఇవ్వడమని అనుకున్న కుటుంబం గాని, ఫైనాన్షియల్‌గా గాని, అవమానము రాని, గొప్పలు రాని, నిందలు రాని ఏమన్నా రాని ఘనపరచబడని. అన్నీ గూడా దేవుని కొరకే అని హి షుడ్ బి ద కింగ్ ఆఫ్ అవర్ హార్ట్స్. అప్పుడు అంటాడట మళ్ళీ ఇప్పుడు యేసయ్య మళ్ళా వచ్చినప్పుడు ఆయన రాజులాగానే వస్తాడు గదా! వచ్చి అంటాడనమాట. "అరే! నా రాజ్యము నీ లోపల స్వతంత్రించుకున్నా" అందుకని "నీ రాజ్యము వచ్చును గాక" అని ఎందుకు అంటున్నా ఇంకా రాలేదు, రావాలి. ఈ భూమి మీద ఎప్పుడొస్తదంటే ఫస్ట్ మన లోపలికి దేవుని రాజ్యం రావాలి. మన లోపలనే దేవుని రాజ్యం లేకుండా దేవునికి ఇష్టం లేని పనులు చేసుకుంటూ ఉంటే అప్పుడు అంటాడనమాట. అక్కడ ఒక సాక్రిఫైస్ చేయాలి అని దావీదుకి ఏ విధంగా చేసిండో మనం కూడా మనం ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతోటి దేవుని మీద డిపెండ్ కాకుండా దావీదు ఆయన ఎంతమందుర్రు నా దగ్గర సైన్యం ఎంతుందో లెక్కబెట్టు అని అంటాడు. అది పాపం కింద దేవుడు చూస్తాడు. నా మీద డిపెండ్ కాకుండా నువ్వు సొంతగా చూస్తున్నావు గదా! అని దావీదు పశ్చాత్తాపపడి బలర్పించిన ప్లేస్‌లోనే యేసయ్య కూడా బలర్పించబడ్డాడు. ఇప్పుడు గూడా మనం గూడా దేవునికి వ్యతిరేకంగా మన సొంత తెలివితోటి, మనకు సొంత కెపాసిటీ తోటి దేవుణ్ణి పక్కకు పెట్టి మనం సొంతంగా డిపెండ్ అయితే మనం గూడా దేవుని దగ్గర దావీదులాగా సరి చేసుకుంటే దేవుడు అంటాడు, "ఓకే. ఐ విల్ యాక్సెప్ట్ యువర్ సాక్రిఫైస్" అంటాడు. అక్కడనే దేవుడు అంటాడు, "అక్కడనే ఉన్నది నా బలిపీఠం. అక్కడి నుంచి నా రక్తము ద్వారా ప్రత్యక్షమైనది. ఆ పరిశుద్ధతతోటి మీరు నాకు అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతారు." దేవుని జ్ఞానం ఇదన్నమాట. ఇటువంటి జ్ఞానము మన హృదయంలో ఉన్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఎందుకంటే, "నీ హృదయంలో జ్ఞానం ఉన్నప్పుడు నా హృదయం సంతోషిస్తుంది" అని అంటాడు. దేవునికి మనకు ఉన్న ఎక్స్‌ట్రార్డినరీ బాండ్ అన్నమాట. నిత్య రాజ్యంలో గూడా ఒక వధూవరుడు భార్యాభర్తలు ఎట్లా కలిసి ఉంటారో ఈ భూమి మీద, అట్లా నిత్యత్వంలో సంఘం అనే నీతోటి నేను కలిసి నిత్య రాజ్యం ఏలుతాం మనమని సంఘాన్ని ఒక వధువు కింద దేవుడు చూపిస్తుండు. ఆ సంఘంలో మనం ఉండాలనమాట. దాంట్లో భాగమే మనం అన్నమాట. అంత గొప్ప ప్రణాళిక దేవుడు పెట్టిండు కాబట్టి మనం గూడా సరి జేసుకుందాం. దాని కొరకు దేవుడు యేసయ్య మనకు చూపించిన ఒకటే విధానం ఏందంటే, ఆయన సన్నిధిలో పోయి మనల్ని మనం సరి జేసుకోవాలి. దేవునితోటి కమ్యూనికేషన్ కట్ కావద్దనమాట. ప్రార్థన ద్వారా తప్ప ఇంకా వేరే కమ్యూనికేషన్ లేదు దేవునితోటి. కాబట్టి మనం ఇదే ఆలోచనతోటి మన ప్రార్థనలు చేద్దాము. ఈ స్థా ఈ ఈ కాన్ఫరెన్స్ ద్వారా దేవునికి మహిమ కలగడము, దేవుని చిత్తము. మనం దాన్ని నెరవేర్చడానికి మనమందరం ఏకీభవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ పాస్టర్ గారు.